నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకర్యే నమః. మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలో ఉంటారు. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 4. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా తృతీయ స్థానమునందు గురుడు స్వర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా వ్యయస్థానము యందు రజతమూర్తిగాను, అలాగే రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా జన్మ సప్తమ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరించనున్నారు. తృతీయ స్థానమెందలి గురుడు కార్యనాశనాన్ని కలగజేస్తాడు. బృహస్పతి జన్మ 3వ స్థానము యందు వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వారికి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇక్కడ ఈ సవాళ్ళను ఎదుర్కొనుటకు శని కూడా మీకు సహకరిస్తాడు. ఎంతో ధైర్యాన్ని శని పరమాత్మ మీకు కలగజేస్తాడు. రకరకాల అదృష్టాలు మిమ్మల్ని వరిస్తూ ఉంటాయి. ఒకళ్ళు 10,000 రూపాయలు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే 25,000 ఇస్తాము అని చెప్పి ఉన్న ఉద్యోగం పీక్కెళ్ళి అటు 25,000ది దొరక్క ఇటు 10,000 ఉద్యోగం లేక అట్లా టపేలమంటూ ఊడి 30,000 జీతానికి వేరే దగ్గర జాయిన్ అవుతారు. అలా ఊగిసలాడి ఆడి మనల్ని తీసుకెళ్ళి ఒక మంచి స్థానములో మీనరాశి వారిని క్రోధీనామ సంవత్సరములో ఆ యొక్క బృహస్పతి వక్రభావము చేత శని పరమాత్మ కూర్చోపెట్టడము తథ్యం. అలాగే కొంత ధన నష్టము కూడా ఉంటుంది. నమ్మినటువంటి వాళ్ళకి ధనమిచ్చి మోసపోవటం అనేటువంటిది మీనరాశి వారిలో ఈ సంవత్సరం మనం చూడవచ్చు. క్రోధీనామ సంవత్సరములో ఆర్థిక పరముగా కూడా నష్టాన్ని కలగజేసినప్పటికీ దృఢత్వాన్ని పెంచుతాడు. ఎవరు నీవారు, ఎవరు పరుల వారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు శని పరమాత్మ. ఇళ్ల స్థలాలలో గోలుమాలు జరుగుతుంది. నీ స్థలం బాగుందని తమ్ముడు స్థలం నీకిచ్చో, అక్క స్థలము మీకిచ్చో, మీ స్థలాన్ని వారు కైవసం చేసుకుంటాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైతే గనక మీనరాశి జాతకులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోవాల్సి వస్తుంది. వర్షాకాలములో చేసేటువంటి కొన్ని వ్యాపారాలు లబ్ధిని చేకూరుస్తాయి మీనరాశి వారికి. అలాగే కష్టమైనటువంటి పనిని సులువుగా శ్రమ లేకుండా చేసేస్తారు మీనరాశి వారు. స్నేహితులతో సత్సంబంధాలని దృఢపరుచుకుంటారు. అభద్రతా భావంతో ఉన్నటువంటి వ్యక్తులని మీరు చాలామందిని దర్శిస్తూ ఉంటారు. ఆ అభద్రతా భావంతో ఉన్నటువంటి వ్యక్తులకి మంచిని బోధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ముందుంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలని కూడా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో మీనరాశి వారు చేయటం మనం గమనించవచ్చు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాశులలో లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలను కలగకుండా ఆపేటువంటి కొన్ని గ్రహాలు వీక్షణ ఉంది.
కాబట్టి ఈ యొక్క జన్మ సప్తమ రాశిలో లోహమూర్తిగా సంచరించేటువంటి ఎవరైతే గనక ఈ యొక్క రాహువు కేతువులు ఉన్నారో వారిని మనం ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. మాయాతీతమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. తరచూ నిన్నగాక మొన్నే మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు మోసపోవాల్సి వస్తుంది. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఏకాకిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీలో మీరే నిర్ణయాలను తీసుకుంటారు. దేవుడి మీద నమ్మకాన్ని సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. జూదము, వ్యభిచారము ఇత్యాది పనులు చేసేటువంటి వారు తరచూ తాహసపడుతూ ఉంటారు పురుషులకి. కాబట్టి చెడు వ్యసనాలకి పోకండి. కొన్ని సందర్భాల యందు పోలీసు వారి దగ్గర మీరు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద వ్యాపారములని, ఇండస్ట్రీలని నడిపేటువంటి వారు చెరసాల పాలు అవ్వాల్సి వస్తుంది. చీకటి మార్గము ద్వారా డబ్బు సంపాదించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా ఉండండి. అటువంటి వ్యక్తులకి లోబడకండి. తెల్లవారుజామున భూత ప్రేతాలు కలలో దర్శనమిచ్చి భయప్రాంతులకి గురవుతారు మీనరాశి వారు క్రోధీనామ సంవత్సరంలో. మరి అలాగే విద్యార్థులకి ఎలా ఉండబోతుందంటారు? క్రోధీనామ సంవత్సరంలో విద్యార్థులకి, మీనరాశి వారికి ఆకర్షణమైనటువంటి కొన్ని పదార్థాలు దర్శనమిస్తూ ఉంటాయి. మద్యానికి, అలాగే ఈ యొక్క సిగరెట్లకి విద్యార్థులు లోబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు వ్యసనాలు అవుతాయి. కాబట్టి భగవద్గీతని చదవండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఫ్రెండ్స్ని పెంచుకోవద్దు. స్నేహితులని ఫిల్టర్ చేసేయండి. మంచి వ్యక్తులతోనే ఉండండి. ఎవరు ఎట్లా మిమ్మల్ని ప్రమాదంలోకి దించుతారో మీరు ఊహించలేరు. అది ఏ మతము, ఏ కులము, ఏ గోత్రము, ఏ ఇంటి పేరు పక్కన పెట్టండి. ముందు మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోండి. పరిస్థితి బాలేదు. శని ప్రభావం చేత, రాహు ప్రభావం చేత అంతా మంచిగానే కనిపిస్తుంది. కానీ లోపల డొల్ల, మీరు మోసపోతారు. మిమ్మల్ని అన్యాయం చేసేటువంటి సందర్భాలు విద్యార్థులకి ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మరి ఈ మీనరాశి రాజకీయ నాయకులకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి చాలా చక్కగా ఉంటుంది. వారు చక్కగా లాభాన్ని పొందగలుగుతారు. మంచి పదవులను పొందుతారు. ఎందుకంటే దొంగ ఎప్పుడూ కూడా దొంగే. వాడు ఎంత దొరైనా దొంగే. మాయని చేసేటువంటి వాళ్ళు చేయవచ్చు. కానీ రాజకీయములో ఉన్నటువంటి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆప్తులని కోల్పోతారు. వారికి ప్రమాదం జరగక్కర్లా. వారికి కావాల్సినటువంటి పుత్రులను, పుత్రికలను కోల్పోవటం ద్వారా రాజకీయానికి సన్యాసం తీసుకుని ఈ బతుకు జీవుడా అంటూ ఎక్కడో దాక్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాన ధర్మాలు చేయాలి. సక్రమంగా ఒక మంచి గోవుని పోషించాలి. హిందూ దేవతలు గొప్ప, ఇతర దేవతలు గొప్ప అని మనం వాదించడం కంటే మనము సమాజానికి సేవ చేయటం మంచిది. చాలామంది గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు గొప్ప అని మనం అనుకోకూడదు. ప్రకృతిని కాపాడేటువంటి పనులు చేయాలి. స్వార్థపూరితమైనటువంటి పనులు చేయటం ద్వారా ఆప్తులని కోల్పోయి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులు చాలా దుఃఖితులవుతారు. డబ్బు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మంచి పదవులు ఉంటాయి. కానీ కుమారుడు లేడు, భర్త లేడు, లేదా భార్య లేదు. ఎందుకు ఆ జీవితం? ఎవరిని ఉద్ధరించడానికి? తన ఇల్లే తాను చక్కబెట్టుకోలేక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు? కాబట్టి కోల్పోవడానికి గల కారణము దృష్టి ప్రభావం, నరఘోష. పూర్వంలో మనం చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు మన ప్రమాదంలోకి ముంచాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విశేషమైనటువంటి దాన ధర్మాలను చేయటం చాలా మంచిది. ఈ క్రోధినామ సంవత్సరంలో మరి మీనరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశిలో అతి ముఖ్యముగా రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము స్త్రీలకి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు లభ్యమవుతూ ఉంటాయి. తరచూ ఏదో రకమైన గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. తరచూ ఎవరో ఒకళ్ళు తన యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని కట్టిపెట్టాలి.
కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు వాటిల్లేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సంతానము చేయి జారిపోయేటువంటి సందర్భాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు భగవత్ కటాక్షాన్ని పొందాలి, క్రోధాన్ని పెంచుకోకూడదు. తరచుగా మంగళవారము, శుక్రవారము ఏ రోజైనా సరే ముత్తైదువులకి రోజుకి ఒకసారైనా సరే దర్శించటము, వారికి పసుపు కుంకుమని సమర్పణ చేయటం ద్వారా చాలా మంచిని వీరు పొందగలుగుతారు. వీరికి ఉన్నటువంటి దుష్ట దారిద్ర్య దోషములు తొలగుతాయి. మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉండనుంది? భార్యాభర్తల మధ్య అయితే గనక గొడవ వాతావరణమే ఉంటుందమ్మా. ఎందుకంటే భర్త కొన్ని వ్యసన పాలవ్వచ్చు, భార్య మూర్ఖురాలైపోవచ్చు, ఏదైనా జరగచ్చు. దానికి కారణము గ్రహస్థితులు అని మనం అనుకోవాలి. కాబట్టి ఒకవేళ భర్త అలా ఉన్నా కూడా భార్య సర్దుకుని కాపాడుకోవాలి. ఒకవేళ భార్య తాను ఏదైనా అనికార్యాల వల్ల ఏదైనా కొన్ని అలవాట్లు అయితే కనుక వాటిని ఖండించుకుని తాను జీవనం గడపడం మంచిది. తద్వారా విజయాన్ని పొందుతారు. లేకపోతే ఈ కొట్టుకుని విడివిడిగా ఉన్నా కూడా వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రేమ ఉంటుంది. సో అందుకని విడిపోవటం కంటే కలిసి సుఖంగా ఉండటం మంచిది. మరి వివాహం కాని స్త్రీలకు కావచ్చు, మరి సంతానం లేని వారికి కావచ్చు, ఈ యోగం ఉంది అంటారా? వివాహము కానటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహం అవుతుంది. దాంట్లో ఏం డోకా లేదు, మంచి సంబంధాలు వస్తాయి. అలాగే సంతానము లేనటువంటి వారికి కూడా సంతానప్రదమైనటువంటి యోగ్యమే లభిస్తుంది. మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు తప్పనిసరిగా రావి చెట్టుని నాటడం మంచిది. రావి చెట్లని ఎన్ని కుదిరితే అన్ని నాటటము చాలా మంచిది. అలాగే శివ దర్శనం, సోమవారము పూట ఆవు నెయ్య, బెల్లము, అలాగే బియ్యం వీటిని శివాలయములో బ్రాహ్మడికిచ్చి పాయసాన్ని చేసి శివుడికి నైవేద్యం పెట్టించడం మంచిది. ఆ ప్రసాదంగా తీసుకోవటం కూడా మంచిది. అలాగే అన్నదానములో బియ్యాన్ని ఎంత దానమైతే, ఎంత బియ్యం అవసరమైతే అంత బియ్యాన్ని సమర్పించడం ద్వారా నూనె, మంచి నూనె ఉంటుంది కదా, ఆ నూనెని సమర్పించడం ద్వారా వీళ్ళు మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో వీరు అన్నదానాన్ని చేయటము, సోమవారం పూట శివుడికి ఆ యొక్క పాయసానికి సంబంధించిన ద్రవ్యాలు కొడుకు వెళ్ళి అక్కడ దేవాలయంలోనే వండించి నైవేద్యం పెట్టడం ద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని మీనరాశి జాతకులు క్రోధీనామ సంవత్సరంలో పొందుతారు. అలాగే గురువుగారు, క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.